జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ పాలకూర పరోటా. ఇలా మృదువుగా చేత్తో పట్టుకుంటే విరిగిపోయేలాగా మెత్తగా పరోటాలు రావాలంటే మేము చెప్పిన కొలతలతో ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ బూందీ రైతా. అది కూడా ఎలా చేసుకోవాలో చెప్తాం, వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఒక కట్ట పాలకూర తీసుకుని శుభ్రంగా కడుక్కుని నీళ్ళల్లో మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత నీళ్ళని స్ట్రైన్ చేసుకొని పాలకూరని చల్లారపెట్టుకోవాలి. పాలకూర చల్లారాక పాలకూర, 2 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు 2-3 వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి కలుపుకోవడం చూపిస్తాను. ఫస్ట్ 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. మనం తయారు చేసుకున్న పాలకూర పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి కమ్మదనం కోసం, అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఎప్పుడైనా చపాతీ పిండిలో అరకప్పు పెరుగు వేసుకుంటే చాలా మెత్తగా మృదువుగా వస్తాయి. కొంచెం జీలకర్ర పొడి, ఈజీగా అరిగిపోవడానికి, ఏ తేడా రాకుండా ఉండడానికి. నీళ్ళు కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటే కొంచెం మనకు కలపడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చపాతీ పిండి చాలా మెత్తగా కలుపుకోవాలి. చేతికి పట్టుకుంటే జిగురుగానే ఉండాలి, అతుక్కునేలా ఉండాలి చపాతీ పిండి. తర్వాత మూత పెట్టుకుని అరగంట సేపు నాననివ్వాలి. నానిన తర్వాత చిన్న ఉండల కింద చేసుకుని నేను చూపించిన విధంగా చపాతీలు ఒత్తుకోవాలి. అప్పుడు మనకు గుండ్రంగా వస్తాయి. మనం చేసిన ఉండకి కొంచెం చపాతీ పిండి అద్ది అప్పుడు ఒత్తుకుంటే సులువుగా వచ్చేస్తుంది, అతుక్కోకుండా ఉంటుంది. 2 వైపులా తిప్పుకుంటూ ఒత్తుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర పరోటా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా కొలతలతో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పెనం ముందుగానే వేడి చేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పరోటా కాల్చుకోవడమే. మరి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. 2 వైపులా కాలిన తర్వాతే ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం అప్లై చేసుకోవాలి. 2 వైపులా నెయ్యి అప్లై చేసుకున్నాక పక్కకి తీసేసుకోవడమే. ఇంకో చపాతీ కూడా కాల్చుకోవడం చూపిస్తాను. చపాతీ పక్కకి తీసుకున్న తర్వాత కూడా మనం నెయ్యి అప్లై చేసుకోవచ్చు. పెనం మీద కూడా నెయ్యి అప్లై చేసుకోవచ్చు, కానీ లో ఫ్లేమ్లో ఉండాలి. దీని కాంబినేషన్ బూందీ రైతా. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్లో పెరుగు తీసుకోవాలి. ఉత్తి పెరుగుతో కూడా మనం పరోటా నంచుకుని తినచ్చు, కానీ ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్, కొత్తిమీర, బూందీ వేసుకుని చక్కగా కలిపేసుకోవడమే. పరోటాలో బూందీ రైతాలో నంచుకొని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.